అంతే బాబు. ఇప్పుడు ఈ రోడ్డు అప్పటి వరకు వెళ్తుందంటే ఇప్పుడే కాదు, ఈ రోడ్డు ఎప్పటికీ ఎక్కడికి వెళ్తుంది, ఇక్కడే ఉంటుంది. ఆహా, అది కాదండి. ఇలా నడుచుకుంటా వెళ్ళిపోతే ఈత వస్తుంది. ముందు ఆయాసం వస్తుంది, తర్వాత కాళ్ళు నొప్పులు వస్తాయి, జాయింట్ పెయిన్స్. యహా, అది కాదు. ఈ రోడ్డు రంపటి వెళ్తే ఎక్కడికి వెళ్ళచ్చు? బెజవాడ వెళ్ళొచ్చు, బెంగళూరు వెళ్ళొచ్చు, ముంబై వెళ్ళొచ్చు, అక్కడ ఫ్లైట్ ఎక్కితే నేపాల్ వెళ్ళొచ్చు, అది హైజాక్ అయితే తాలిబాన్ వెళ్ళొచ్చు. కావిడి పద్దించి కొట్టే బుర్ర బద్దలైపోతుంది. యహ, అది కాదు. ఇప్పుడు ఈ రోడ్డు రంపటి వెళ్ళిపోతే మా అల్లుడు గారి ఇల్లు వస్తుందా రాదా? మీ అల్లుడు గారు రావచ్చు, అల్లూరు రామనగయ్య గారు అల్లుడు చిరంజీవి గారికి రావచ్చు, ఎన్టీఆర్ గారు అల్లుడు చంద్రబాబు నాయుడు గారికి రావచ్చు. యహని ఇప్పుడు మా అల్లుడు గారిలో వస్తుంది కదా, ఏ పక్కన వస్తుంది? ఎడ పక్కన రావచ్చు, కుడి పక్కన రావచ్చు, బడి పక్కన రావచ్చు, గుడి పక్కన రావచ్చు. మా బండి సూర్యులాగా నీకు మేక బుర్రకి ఎక్కట్లేదు. ఇప్పుడు మా అమ్మాయి అల్లుడింటికి వచ్చింది, వాళ్ళిద్దరూ ఒక ఇంట్లో ఉంటున్నారు. ఆ ఇల్లు హైదరాబాద్లో ఉంది. ఆ ఇల్లు ఎక్కడ ఉన్నది అని అడుగుతున్నాను. నాంపల్లిలో ఉండొచ్చు, చిక్కడపల్లిలో ఉండొచ్చు, కుకరపల్లిలో ఉండొచ్చు, బోయినపల్లిలో ఉండొచ్చు. పట్టణంలో ఉన్నారా అంటే పల్లెలని చెప్తారేంటి? మెహదీపట్నంలో ఉండొచ్చు, ఇబ్రహీంపట్నంలో ఉండొచ్చు, గౌరీపట్నంలో ఉండొచ్చు, విశాఖపట్నంలో ఉండొచ్చు. విశాఖపట్నం వెళ్ళిపోతాయండి నువ్వు? లేకపోతే ఏంటయ్యా, ఎలా నుంచి వెతుకుతున్నావు మీ అల్లుడు అడ్రస్? నువ్వు 6-7 వారాల నుంచి వెతుకుతున్నాను. అడ్రస్ లేకుండా 6-7 వారాల నుంచి వెతికేస్తే ఇల్లు దొరికేస్తా? అడ్రస్ చేతులు పట్టుకొని 2 ఏళ్ళ నుంచి వెతుకుతున్నాను మా అల్లుడి అడ్రస్, ఎప్పటికి దిక్కులేదు. ఎవరాలు అన్నీ సరిగా లేవా? ఎవరాలు అవి సరిగా లేకపోవడం ఏంటి? కావాలంటే నువ్వు చూడు. డోర్ నంబర్ 7-9-6-9/369/3 ఏంటి ఇంత వివరంగా ఉంటే ఇల్లు అట్టుకోలేకపోవే నువ్వు? వివరంగా ఉందా అంటే నీకు తెలుసా ఈ అడ్రస్? 1వ క్లాస్ చదువుతున్నప్పటి నుంచి తెలుసు నాకు ఈ అడ్రస్. ఎలాగెళ్ళాలి? ఎలాగెళ్తావంటే సెంటర్కి వెళ్ళి ఆటో అట్టుకో, రైలు ఎక్కువ, నిర్దబోల్లో దిగు, అక్కడ గుర్రబండి ఎక్కువ, అక్కడి నుంచి కోడిమా వెళ్ళలు, అక్కడ దిగి ఆ గట్రంపడ అమ్మోరు గుడి అవి ఉంటాయి, అలా వెళ్ళిపో. జాగ్రత్త, గట్టినంటే నొప్పులు అవి ఉంటాయి, జాగ్రత్త చూసుకుని వెళ్ళు. అమ్మోరు గుడి నుంచి కుడివైపు తిరిగిన తర్వాత ఎడంపక్క మాత్రం చూడకో, అక్కడ కుంటంకడ ఉంటాడు, ఆడికి మనకి పడదు ఏకత పార్టీ. అట్లాను ఆ కుడివైపు కూడా తిరక్కో, ఓ బ్యాడ్ లైట్ ఉంటుంది, ఊరికి కొత్త కదా, టెంప్ట్ అయిపోతావు. అవును, అలా తిన్నగా చివరికంటే వెళ్ళిపోయానుకో, అక్కడ కరెంట్ స్తంభం కానుకొని ఉంటుంది. ఏంటి పిడక? యహ కాదు, మన బోర్డు భద్రం గారు కొట్టు. అక్కడికి వెళ్ళి ఇలా హైదరాబాద్ నుంచి గంట స్తంభం వెంకటేశ్వర గారు పంపించారని చెప్పండి, ఆటోమేటిక్గా మీకు ఇచ్చేస్తాడు. ఆ లేకపోతే వాడు కోడికి ఇచ్చేస్తాడు. ఏంటది? ఎక్కాల బుక్క. ఈ అంకెలన్నీ అందులోనే ఉంటాయి. అమ్మయ్యా, వీడికి అడ్రస్ చెప్పేస్తేనే వీడు ఈజీగా వెళ్ళిపోతాడు. మనకి ఎవడు చెప్తాడో ఏటో.